అందరికీ ఆప్త ప్రణామాలు. నా పేరు కొంజేటి శివప్రసాద్ అండి. నేను తెనాలి నుంచి మీతో జూమ్‌లో అనుసంధానమయ్యాను. నాకు స్పిరిచ్యువల్ జర్నీ 35 ఇయర్స్ నుంచి నడుస్తా ఉందండి. అంటే ఎలా అంటే తెనాలిలో అఖిలాంధ్ర సాధు పరిషత్ అని సాధువులకి ఒక హెడ్ ఆఫీస్ ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సాధువులకి హెడ్ ఆఫీస్ అన్నమాట. చాతుర్మాస దీక్షలని ఇక్కడ జరుపుతూ ఉంటారు. సంవత్సరంలో 4 నెలలు. హ్మ్. వారు ఇక్కడికొచ్చినప్పుడు ఆ కార్యక్రమాల్లో నేను కూడా ఒక భాగస్వామినన్నమాట. ఆ సేవలో ఉన్నాను. ఆ తరుణంలో అలా జరుగుతూ ఉంటే ముందు విగ్రహారాధన స్వామీజీలతో నా ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 2001లో రామచంద్ర మిషన్ అనే దాంట్లో ధ్యాన పరిచయం జరిగింది. 2001 నుంచి 2013 దాకా రామచంద్ర మిషన్‌లో అభ్యాసిగా ఉన్నాను. ఇంకా ఆ తర్వాత నాకు ఖాళీ సమయంలో ఎప్పుడైనా సరే ఆధ్యాత్మికంగా ఏదో తెలుసుకోవాలని తపన నాకు. ఎక్కడ ఏ గురువులొచ్చినా, ఏ సంస్థలొచ్చినా, పెద్ద పెద్ద మాస్టర్స్ వచ్చినా అవకాశం ఉన్నప్పుడల్లా ఏ సంస్థ వాళ్ళైనా గానీ వెళ్తుంటాను, తెలుసుకుంటాను. నాకు పత్రిజీ గారి గురించి గూడా 20 సంవత్సరాల క్రితం వాళ్ళ క్లాసులకి వెళ్ళాను. కొన్ని విన్నాను గానీ నాకు కనెక్షన్ దొరకలేదు. ఎవరైనా మాస్టర్స్ వచ్చినప్పుడు క్లాసులు వింటూ ఉన్నాను, వస్తున్నాను. అట్లాగా రామచంద్ర మిషన్, రామకృష్ణ మిషన్, చిన్మయ మిషన్, యోగదాస సభ్యాస్ ఇలా అన్ని అన్ని సంస్థల్లో నాకు ప్రవేశం ఉంది మాస్టర్స్. కానీ నాకు 2004 సంవత్సరాల క్రితం మళ్ళీ మన పత్రిజీ గారి ఛానెల్‌లో ప్రవేశించడం జరిగింది. ఇక్కడ ప్రతి నెల ఒక సీనియర్ మాస్టర్‌ని పిలుస్తూ ఉంటారు. అప్పుడు శ్రీకాళహస్తి మునిబాబు గారు వారి ద్వారా నాకు కనెక్షన్ లభ్యమయ్యి, అప్పుడు మళ్ళీ ఆ ఛానెల్‌లోకి ప్రవేశించడం జరిగింది. వారి ద్వారా మేము అపారమైన జ్ఞానాన్ని ఎంతో పొందాము. ఆ పొందిన జ్ఞానం అప్పటిదాకా నేనొక్కడిని మాత్రమే పొందాను. కానీ ఎప్పుడైతే పత్రిజీ గారి శిష్యుడైన మునిబాబు గారి ద్వారా మేము ఈ జ్ఞానాన్ని పొందామో, మేము పొందింది ఇక్కడ తెనాలిలో అందరికీ ప్రచారం చేసి కనీసం ఒక 1000 కుటుంబాలకు చెప్పాను. కానీ దాంట్లో కొంతమంది విన్నారు, వినలేదు. ఇప్పుడు స్టాండర్డ్‌గా 200 కుటుంబాలకి అందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో చాలా హ్యాపీ స్టేట్‌లో ఉండి ఇక్కడ కార్యక్రమాలు నడుస్తా ఉన్నాయండి. ప్రతి నెల ఇక్కడ రాధాకృష్ణ కళ్యాణంలో ప్రతి పౌర్ణమి మేమందరం కలుసుకుంటూ ఉంటాము. అందరికి ఎన్ని సమస్యలంటే మాటల్లో చెప్పలేము. ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆధ్యాత్మికంగా గాని, ఆరోగ్యంగా గాని, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ అందరికి 60 రోజులు 40 రోజుల నుంచి 60 రోజుల్లో వాళ్ళకి ఒక సమాధాన పడి, వాళ్ళందరూ ఆ సమస్య నుంచి బయట పడిపోయారు మాస్టర్స్. చాలా ఫాస్ట్‌గా అన్నమాట. అందువల్ల నేను ఈ 2 సంవత్సరాల్లో 2 కుటుంబాలు చేయగలిగాను. ఇంకా చాలా మందికి చెప్పాను. అందరూ జ్ఞాన జ్ఞానం గురించి చెప్పేవాళ్ళు చాలా మందున్నారు. కానీ నేను ఆరోగ్యం గురించి చెప్పాలి అని నాకెందుకు అనిపించిందంటే, చిన్నప్పుడు నా బాల్యంలో 30 ఏళ్ల క్రితం నేను కొన్ని ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల వ్యాపారంలోకి దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ వ్యాపార నిమిత్తం నేను 30 ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్‌లో 6 ఏళ్ల పాటు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ టైంలో ఏమైందంటే, 6 ఏళ్లలో నా ఆరోగ్యం శూన్యమైపోయింది. జీరో స్టేట్‌కెళ్ళిపోయాను. ఎవ్రీ డే 25 టాబ్లెట్స్. డైజెషన్ టాబ్లెట్టు, తలనొప్పికి టాబ్లెట్టు, మోషన్‌కెళ్ళడానికి టాబ్లెట్టు, మల్టిపుల్ డిజార్డర్స్‌తో 6 ఇయర్స్ పాటు బాడీ జీరో అయిపోయింది. నాకు జీవితం మీద విరక్తి కలిగేంత పరిస్థితి ఏర్పడింది. నిద్ర పట్టేది కాదు. ఎంత అన్‌ఈజీనెస్ అంటే మాటల్లో చెప్పలేను ఆ బాధలు. అప్పుడు నాకు ఇది సరైన విధానం కాదు. సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటేనే మనిషికి ఆనందం. అలా జీవిస్తేనే కరెక్ట్ జీవితం అని చెప్పి నాకు భావన కలిగి, నేను తర్వాత ఆయుర్వేదము, హోమియో
ఆక్యుపంచరు చాలా థెరపీలకు వెళ్ళాను, తెలుసుకున్నాను. కానీ యోగా అన్ని థెరపీలకు వెళ్ళినా కొంచెం కొంచెం మాత్రం రిజల్ట్స్ వచ్చినాయి. తర్వాత తెనాల్లో ఒక ముగ్గురు యోగా గురువుల దగ్గర యోగా ప్రాక్టీస్ చేశాను. యోగాలో 2 ఇయర్స్‌లో మళ్ళీ సంపూర్ణమైన ఆరోగ్యం పొందడం జరిగింది. ఆ తర్వాత కం మళ్ళీ నాకు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండిపోయింది. అంటే సైనస్ ప్రాబ్లమ్ ఉంది. అది యోగాలో నేను క్లియర్ చేసుకోలేకపోయాను. దాన్ని ఏం జరిగింది, ఆక్యుపంక్చర్ అని కాల్లో ప్రెషర్ చేసేవాళ్ళు. ఆక్యుప్రెషర్. ఆ ప్రెషర్ అనే వైద్యంలో దాని ద్వారా నా సైనస్ ప్రాబ్లమ్ 7 ఏళ్ల నుంచి అనుభవిస్తున్న సైనస్ ప్రాబ్లమ్ 5 రోజుల్లో పోగొట్టారు. కాల్లో ప్రెషర్ చేసి. ఆ విధంగా నేను ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడ్డాను. అట్లా కొన్ని కొన్ని థెరపీల్లో కొన్ని కొన్ని సమస్యలు పోగొట్టుకోగలిగాను. కొన్ని వైద్యాలు కొన్నిటిగా పనిచేసినాయి. ఈ విధంగా ఏమైందంటే, కొత్త డాక్టర్ కన్నా పాత రోగి మేలని నేను కంప్లీట్ హెల్త్ జీరో అవ్వటం మూలాన నాకు రకరకాల గురువులు ఆల్రెడీ నాకు సాధు పరిషత్తు సాధువులతో ఒక సత్సంగం ఉండటం మూలాన వాళ్ళ దగ్గర కొన్ని టిప్స్, అందరి దగ్గర అన్ని వైద్య విధానాలు నాకు అవగాహన అయినాయి. నేను అనారోగ్యం వలన నేను ఆరోగ్యంగా ఎలా ఉండాలో నేను తిరిగి ఆరోగ్యం పొందిన తర్వాత నాకులాగా ఎవరు బాధపడకూడదని చెప్పి అప్పటి నుండి నా చుట్టూ ఉన్న వ్యక్తులకి నేను ఆరోగ్యం గురించి చెప్పడం మొదలుపెట్టాను. ఎవరికే చిన్న సమస్య వచ్చినా సరే నేను వాళ్ళకి వైద్యం చెప్తాను. వాళ్ళకి మాక్సిమం డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా 90% డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా వాళ్ళకి అన్ని చిట్కా వైద్యాలు చెప్పడం మొదలుపెడతాను. వంటిల్లే వైద్యశాల అన్నారు. చాలా ప్రొడక్ట్స్ మన వంటింట్లో పదార్థాలు వాడే అలా చాలా మంది రెమెడీస్ చెప్పేవాడిని. ఆ బా ఆ పర్సన్ నా దగ్గరకొచ్చినప్పుడు నాకు అవగాహన వస్తుంది. వీళ్ళకి ఏం చెప్పాలి? వీళ్ళకి ఏ వైద్యం చెప్పాలి? ఫుడ్ గురించి చెప్తే మార్పొస్తుందా? ఆక్యుపంక్చర్ చెప్పాలా? ఆక్యుప్రెషర్ చెప్పాలా? ఇంకేమన్నా టెక్నిక్ చెప్పాలా? అలా ఆ వ్యక్తి నాతో అనుసంధానం అయినప్పుడు ఆయన చెప్పిన ఆన్సర్‌ని బట్టి ఆ వైద్యం చెప్పి అలా కొన్ని వేల మందికి ఈ 20 ఏళ్లలో వాళ్ళ సమస్యల నుంచి బయటపడేశాను మాస్టర్స్. చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మూలానికి వెళ్లి ఆ మూలంలో వాళ్ళ సమస్యను క్లియర్ చేసి వాళ్ళని అలా బయటపడేసేవాడిని. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. తెనాలిలో ఒక డాక్టర్స్ ఫ్యామిలీ ఉంది. 17 మంది డాక్టర్స్ ఉన్నారు ఆళ్ళకి. వాళ్ళ ఫ్యామిలీలో. వాళ్ళ మనవరాలికి తలనొప్పొచ్చింది. తలనొప్పి ఎన్నాళ్ళ నుంచి ఉంది? 8 ఏళ్ల నుంచి తలనొప్పి బాధపడుతుంది. ఆవిడకి చెయ్యని వైద్యం లేదు. అమెరికా కూడా తీసుకెళ్లారు. అన్ని స్కానింగ్‌లు తీశారు. అన్ని వ్యవహారాలు చేశారు. కానీ తలనొప్పి మాత్రం తగ్గలేదు. ఎంఆర్ఐలు, స్కానింగ్‌లు తీశారే గాని, పెయిన్ కిల్లర్స్ ఇచ్చారే గాని తలనొప్పి మాత్రం పోలేదు. సరే అన్ని వైద్యాలు అయిన తర్వాత అది నా దగ్గరికి వచ్చింది. నేను ఆవిడ చూసినప్పుడు, ఆవిడ జీవన విధానం తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైందేంటంటే, తలనొప్పికి సరైన వాటర్ లేకపోవటం వలన, వాటర్ ఇంటేక్ లేకపోవటం వలన కూడా తలనొప్పి వస్తుందని ఒక అంశం నా మనసుకు తోచింది. ఆవిడ చూసినప్పుడు. నేనేం చెప్పాను, ఆ అమ్మాయి అప్పుడు డెంటిస్ట్ అవుతుంది. సరిగ్గా వాటర్ తీసుకుంటదా అని అడిగాను. అది తీసుకోదండి. ఎప్పుడు చదువు మీదే ఉంటుంది. వాటర్ ఇంటేక్ సరిగా తీసుకోదని చెప్పారావిడ. సరే రోజు 2 లీటర్స్ వాటర్స్ తీసుకొని తగ్గకుండా 10 డేస్ ఆగి నాకు కనపడడం పెంచాను. అప్పుడు చెప్తాను ఈమెకేం వైద్యం చెప్పాలి అని చెప్పాను. కరెక్ట్‌గా 8దో రోజుకి ఆమె ప్రాబ్లమ్ పోయింది. ఆవిడ తలనొప్పి తగ్గిపోయింది. వాటర్ సరిగ్గా ఇంటేక్ తీసుకోవటం వల్ల కూడా తలనొప్పి వస్తదని ఒక అంశం అది. అందరికీ కాదు. ఆవిడకి సరైన వాటర్ తీసుకోవట్లా. అంతే వాటర్ తీసుకుంటే ఆవిడ సాల్వేషన్ వచ్చింది. ఇట్లా చిన్న చిన్న చిట్కాలు ఎంతో మందికి రెమెడీస్ చెప్పా నేను. అంటే నా మైండ్ స్పిరిచువాలిటీలో ఉండటం వల్ల గాని, దేనివల్ల గాని మూలానికెళ్తుంది. మూలానికెళ్ళినప్పుడు 80, 90% ప్రాబ్లమ్స్ మూలం సరి చేస్తే ప్రాబ్లమ్ పోతుంది.